హాయ్ అండి. రాగి జావా ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా పెద్దమ్మ అమ్మవారికి ప్రసాదం కింద అంబలి అయితే కాసేది. అంబలి అంటే రాగి జావలో బెల్లం వేసి కలిపి చేసేదే అంబలి అంటారు. మీలో ఎంతమంది అంబలి తాగారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. చాలా మందికి బెల్లంతో చేసే రాగి జావ అంటే ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. దీనికోసం ముందుగా మజ్జిగ ప్రిపేర్ చేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జావలోకి ఈ మజ్జిగను కూడా యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పైన కొత్తిమీరతో కానీ పుదీనాతో కానీ గార్నిష్ చేసుకుంటే హెల్దీ అయిన రాగి జావ రెడీ అయిపోతుంది. మా పాపకి ఈ జావ అంటే ఎంతో ఇష్టం అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.